హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఏమను తన కాన్స్టిట్యూషన్ ఇన్కార్నేషన్ స్పాన్సర్ ని చూస్తూ ఉంటే అక్కడే దోగ్జాకి అర్థమైపోయింది. అది జస్ట్ ఒక 10,000 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉన్న సెంటిపేట్ మాత్రమే అన్నట్టు ఇంకా దోగ్జాకి అర్థమైపోయి ఉంటుంది అనమాట. మామూలుగా అయితే ఒక టర్టైల్ ఏదైతే 1800 ఇయర్స్ బతికిందో అది కాన్స్టిట్యూషన్ అవ్వడంలో తప్పు లేనప్పుడు, ఇంకా సెంటిపేట్ 10,000 ఇయర్స్ బతికినప్పుడు అది కూడా కాన్స్టిట్యూషన్ అవ్వగలదు కదా. సో దాని వల్లనే ఇప్పుడు అంత కాన్సన్ట్రేషన్ అంటే హై గ్రేడ్ స్టిగ్మా ఏదంటే స్పాంతమ్ ఎన్కాన్మెంట్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేయడంలో ఇంకా తప్పేం లేదు, ఇది ఒక మిథికల్ క్రియేచర్ స్పాన్సర్ కాబట్టి అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ 100 లింబ్డ్ సర్పెంట్ అయినా ఎంత స్ట్రాంగ్ అయినా కూడా రూలర్ ఆఫ్ 100 యుకాయ్ ఉంటాడు కదా ఇజుమి, తన కాన్స్టిట్యూషన్ ముందర మాత్రం అస్సలు పనికిరాడు అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇజుమికి వచ్చేసి అబ్సల్యూట్ థ్రోన్ కూడా ఉంటుంది కదా, అందుకు దోగ్జా అలా అనుకుంటూ ఉంటాడు అనమాట. అసలు ఈ రిక్రియేషన్ లో ఏం జరుగుతుంది, అసలు జపాన్ లో ఇంత తేడాగా ఎందుకుంది అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడే దోగ్జా ఇంకా ఆ వ్యక్తితో అంటూ ఉంటాడు, నీలాంటి వాడు లీడర్ అవ్వడం అస్సలు ఛాన్సే లేదు అన్నట్టు ఇంకా దోగ్జా అంటూ ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావు, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జపాన్కి నేనే రూలర్ని అని ఆ వ్యక్తి అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు ఆ ఇన్కార్నేషన్ ఉంటుంది కదా దోగ్జా ముందర, తనకి మామూలుగా వచ్చేసి పెనాల్టీస్ పడి ఉంటాయి కదా డిజాస్టర్ మీద పడాల్సినవి, ఇప్పుడు అవి కొన్ని లిఫ్ట్ అయినాయంట. సో ఇప్పుడు అది ఫ్రాక్షన్ ఆఫ్ తన ట్రూ పవర్ని యూజ్ చేయగలడంట. సో దోగ్జాకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా వచ్చేసి ఆశ్చర్యపోతాడు దోగ్జా తను ఫైట్ చేస్తూ ఉంటే. ఏంటి అసలు లాస్ట్‌కి ఎంతైనా కూడా కాన్స్టిట్యూషనే ఎప్పటికీ కాన్స్టిట్యూషనే కదా, తను నా మీద ఫైట్ చేస్తే ఎలా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటే అప్పుడు దోగ్జాకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వార్నింగ్ వార్నింగ్ అని వస్తూ ఉంటాయన్నమాట. మీ ముందర ఉండే వాళ్ళని కోపం ఎక్కువ తెచ్చుకునేలాగా చేయొద్దు అన్నట్టు వస్తూ ఉంటాయన్నమాట. ఇంక అప్పుడే మెయిన్ సినారియో అనేది మీకు వస్తుంది అని వస్తుందా, అప్పుడే దాంట్లో చూస్తాం మెయిన్ సినారియో వచ్చేసి డిమినిటివ్ సేవియర్ అంట, కేటగిరీ మెయిన్ డిఫికల్టీ లెవెల్ ఎస్ అంట, క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి అంటే పిగ్మీస్ పీసెస్కి వాళ్ళ సైడ్లో ఉండేసి ఈ పీస్ ల్యాండ్ని ఎలాగైనా కాపాడాలంట హై ప్రొఫైల్ డిజాస్టర్స్ నుంచి. 3 lakh కాయిన్స్ ఇంకా ఒకటి ఏదో ఎక్స్ట్రాగా రివార్డ్ వస్తుందంట. ఫెయిల్యూర్ అయిందనుకో పీస్ ల్యాండ్ మొత్తం అంతం అయిపోతుందంట. సో దోగ్జాకి ఇది ఎందుకు వచ్చింటుందంటే, దోగ్జా వచ్చేసి ఇప్పుడు డిజాస్టర్గా ఉండలేదు కదా, సో దానికి డిజాస్టర్గా ఉండే రైట్స్ అన్ని తీసేసి ఇది ఇచ్చింటారనమాట ఇప్పుడు ప్రస్తుతానికి దోగ్జాకి. అప్పుడే ఇంకా హై ప్రొఫైల్ డిజాస్టర్స్ ఎన్కౌంటర్డ్ అని 2 వస్తాయన్నమాట. మామూలుగా 2 ఉన్నాయంట హై ప్రొఫైల్ డిజాస్టర్స్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి రూలర్ ఆఫ్ డిజాస్టర్స్ అంట, సెకండ్ వచ్చేసి డిజాస్టర్ డ్రీమింగ్ ఆఫ్ ఇన్సర్జెన్స్ అంట. సో ఇప్పుడు దోగ్జా ప్రస్తుతానికి అయితే సెకండ్ డిజాస్టర్ ని ఎన్కౌంటర్ అయ్యాడంట. అది ఏంటంటే డిజాస్టర్ డ్రీమింగ్ ఆఫ్ ఇన్సర్జెన్స్ అనేది ఎన్కౌంటర్ అయ్యాడంట. తన ట్రూ ఐడెంటిటీ అనేది ఇప్పుడు రివీల్ అయిందంట. అదేంతో కాదు, యమామోటో హజిమే అంట తన పేరు వచ్చేసి. తనే 100 లింబ్డ్ సర్పెంటైన్ తన స్పాన్సర్ అంట. సో ఏంటిదంతా అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి అలర్ట్ అని వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దోగ్జాకి ఇందాక ఒక మెయిన్ సినారీ వచ్చింది కదా, అది ఎందుకు వచ్చిందంటే దోగ్జా నార్మల్ గా డిజాస్టర్ ఎలా యాక్ట్ చేస్తుంది అలా యాక్ట్ చేయాలి కదా, పిగ్మీస్ ని అటాక్ చేయాలి కదా, దోగ్జా దాన్ని ఏం పఠించడం లేదు. సో ఇంకా వచ్చేసి దోగ్జాకి లాస్ట్ కి ఇది వచ్చి ఉంటుంది అనమాట. ఒకవేళ నువ్వు పిగ్మీస్ సైడే ఉండాలనుకుంటే పిగ్మీస్ సైడ్ ఉండి ఆ సినారియోని కంప్లీట్ చేయి. కానీ ఒకవేళ నువ్వు ఆ పిగ్మీస్ సైడ్ ఉండాలనుకోకపోతే 10 నిమిషాల లోపల నువ్వు ఎలాగైనా కూడా పిగ్మీ స్పీసెస్ ని హంట్ చేయాలి అని వస్తుందన్నమాట. ఒకవేళ నువ్వు కానీ దాన్ని హంట్ చేయలేకపోతే నీకు డిజాస్టర్ గా ఉన్న రైట్స్ అన్ని స్టార్ స్ట్రీమ్ నుంచి తీసేసి నీకు ఈ మెయిన్ సినారియో ఇచ్చింటారు కదా పిగ్మీస్ హెల్ప్ చేయాలి అని చెప్పేసి, దాన్ని నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి అనేసి వచ్చి ఉంటుంది అనమాట. దోగ్జా అనుకుంటాడు, ఏంటి చూస్తుంటే రూలర్ ఆఫ్ డిజాస్టర్స్, అసలు ఆ ఐడెంటిటీ కూడా నాకు ఇంకా రివీల్ చేయనట్టుంది, అసలు నాకు తెలిసినంత వరకు తనే అయి ఉంటాడు సర్పెంట్ ఇన్కార్నేషన్ అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడే దోగ్జా వచ్చేసి ఈ వ్యక్తితో అంటూ ఉంటాడు, అసలు మనకి ఇప్పుడు నిజంగానే ఈ ఫైట్ అవసరమా, అయినా అసలు నా గోల్ నువ్వు కాదు అయినా చెప్పాలంటే అన్నట్టు అంటూ ఉంటే ఆ వ్యక్తి వచ్చేసి చచ్చిపోరా అన్నట్టు అటాక్ చేస్తాడు అనమాట దోగ్జా పైకి వచ్చేసి. ఆ సెంటిపేట్స్ ఉంటాయి కదా అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. దోగ్జా అసలు దాన్ని చూసి ఏంటిది అసలు ఇలా జరిగింది ఏంటి, అసలు తను నన్ను అటాక్ చేసిన తర్వాత కూడా తనకి పెనాల్టీ పడలేదే, అంటే పెనాల్టీ అంటే మినియేచరైజేషన్ అనమాట, అదేంటి తనకేం పడలేదే అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆ వ్యక్తి ఏమో అలానే దోగ్జా పైకి ఇంకా అటాక్స్ పంపిస్తూ ఉంటాడు. దోగ్జా వచ్చేసి అలానే తప్పించుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అందరూ వాడిని పట్టుకోండి అన్నట్టు చెప్తూ ఉంటే తన అనుచరులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు అనమాట. దోగ్జా అనుకుంటాడు, ఇప్పుడు నేను ఒక్కరిని చంపినా కూడా నేను ఖచ్చితంగా చిన్నవాడిని అయిపోతాను, అయినా అసలు వాళ్ళని చంపడం అనేది నాకేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ వాళ్ళని చంపినానండి కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనే అట్రిబ్యూట్ ఉంది కదా అది పోతుంది, ఫస్ట్ మెయిన్ పాయింట్ అదనమాట దోగ్జాకి.
సో, దోగ్జా ఇంతవరకు ఇంత పెట్టుకున్నాక, ఇంత నిలబెట్టుకున్నాక ఇప్పుడు అదంతా నేను చేయలేను. జస్ట్ ఈ ఓవర్‌లార్డ్‌ని చంపడం కోసమే నేను అంత రిస్క్ చేయలేనన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే చూస్తూ ఉంటాం. అది దోగ్జాకి దగ్గరకి వచ్చేసి ఉంటుందనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి అది మీకు గుర్తుందా ముందు ఒకటి హిస్టారికల్ గ్రేట్ కాన్స్టిట్యూషన్‌ని పిలిచడానికి వచ్చేసి ఒకటి యూజ్ చేస్తూ ఉంటాడు గదా! దోగ్జా దాన్ని యూజ్ చేస్తాడనమాట. దాన్ని యూజ్ చేసి నేనిప్పుడు అన్‌మ్యూజీ ఆఫ్ పారాడాక్సెస్‌ని పిలుస్తున్నాను అని దోగ్జా అంటాడనమాట. అప్పుడే కాన్స్టిట్యూషన్ అనేది బయటికి వస్తుందనమాట దోగ్జా దగ్గరికి. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏంటది? తన స్పాన్సరా? అసలేంటిది? అన్నట్టుగా ఆశ్చర్యపోతారనమాట. అప్పుడే చూస్తూ ఉంటాం. దోగ్జా వచ్చేసి ఎక్సార్సిజం ఉంటుంది గదా! దాన్ని యాక్టివేట్ చేస్తాడనమాట. అంటే పాంథమ్ ఎంకాంట్‌మెంట్ ఉంటుంది గదా! దానికి రివర్స్‌లో ఇది చేస్తూ ఉంటాడనమాట. యిన్ యాంగ్ 5 ఫేజెస్ అనేది యాక్టివేట్ చేసుంటాడు ఎక్సార్సిజంలో. అప్పుడే ఏం జరుగుతుందంటే అక్కడ మొత్తం చెట్లన్నీ వచ్చేస్తాయన్నమాట. అంటే తన వెంట పడుతూ ఉంటారు గదా! వాళ్ళ మధ్యలోకి చెట్లన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఆ ఆకులన్నీ వాళ్ళ బాడీ మీదగా అతుక్కొని ఉంటాయన్నమాట. అదేందంటే షికిగామి అంట. దాని స్కిల్ పేరు, స్టిగ్మా పేరు. అవి మ్యానక్ ఆస్టెట్స్ అంట. ఏంటి షికిగామినా? అసలేంటి ఒక ఓన్ మ్యూజిక్ ఇక్కడి నుంచి అంటే ఇక్కడికెలా వచ్చాడు అన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళు ఆ ఆకులు వాళ్ళ బాడీకి అతుక్కొని పోయిన తర్వాత వాళ్ళసలు మూవ్ అవ్వలేకపోతారన్నమాట. ఏంటి? అసలు ఇది అమేజింగ్ అన్నట్టు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకొచ్చేసి ఆ వ్యక్తి ఉంటాడు గదా! ఏంటి? నువ్వు ఒక కాన్స్టిట్యూషన్‌ని సెలెక్ట్ చేసుకున్నావా? అది గూడా ఎవరంటే ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి మామూలుగా చెప్పాలంటే జపాన్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ ఓన్మ్యోజీ అంట. సో, అసలు ఓన్మ్యోజీ ఆఫ్ పారాడాక్సెస్ అబేనో సెమే. చూస్తుంటే నువ్వు చాలా ఇంప్రెసివ్‌గానే ఉన్నావు నిజంగా చెప్పాలంటే. కానీ ఒకవేళ నీ దగ్గర మానా అయిపోయిందంటే నువ్వు ఇక్కడే చనిపోతావు అని ఆ వ్యక్తి అంటూ ఉంటాడు దోగ్జాని చూసి. దోగ్జా అనుకుంటాడు. నిజం చెప్పాలంటే తను చెప్పింది గూడా కరెక్టే. నేను ఖచ్చితంగా ఒక 1 ఆర్ 2 మినిట్స్ మాత్రమే ఇలా ఉండగలను. కానీ అని జెప్పేసి సర్లే మనం చూద్దాంలే అన్నట్టు ఆ వ్యక్తికనేసి గ్రాండ్‌మా మనకి టైం అయింది అని గ్రాండ్‌మాకి చెప్తే గ్రాండ్‌మా కిందకి దిగుతుందా? చూస్తే గ్రాండ్‌మాకేం పెనాల్టీ పడడం వల్ల చిన్నదయ్యుండదనమాట. తను నార్మల్‌గా చిన్నగా అయ్యుంటుంది. ఇప్పుడు ఆ గ్రాండ్‌మా పెద్దగా అయిపోతుంది నార్మల్‌గా. వాళ్ళందరూ ఏంటసలని ఆశ్చర్యపోతారనమాట. అప్పుడే గ్రాండ్‌మా వచ్చేసి వాళ్ళ దగ్గరికెళ్తూ ఉంటుంది. సో, అప్పుడు మనకర్థమవుతుంది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో దోగ్జా ఆవిడని ఎందుకు తీసుకొచ్చాడో మనకి క్లియర్‌గా చూపిస్తారనమాట. గ్రాండ్‌మా అసలు సైజ్ మారడానికి కారణం ఏందంటే, అక్కడ మామూలుగా తను ఇక్కడికి లోపలికి రాకముందే ఒక స్పెల్ అనేది క్యాస్ట్ చేసుంటారనమాట తన మీదకి. అందుకే తను అలా చిన్నగా అయిపోయి ఉంటుంది. నార్మల్‌గా పెనాల్టీ వల్ల కాదనమాట. సో, ఇప్పుడు గ్రాండ్‌మా వచ్చేసి తన పవర్‌ని యూజ్ చేస్తుందనమాట. రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్డ్ అనేది స్కిల్ యాక్టివేట్ చేస్తుందా? దానివల్ల ఏం జరుగుతుందంటే, అక్కడ ఉండే వాళ్ళసలు తనని అటాక్ చేయలేకపోతాడు. అసలు ఏంటిదని వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే వచ్చేసి తన స్టిగ్మాని ఇంకా అలానే వేరేవి యూజ్ చేస్తూ ఉంటుందనమాట. నెరిమ్‌గుట్ అనే ఏదో సంథింగ్ నెరిమ్‌గట్ అనుకుంటా. దాన్ని యూజ్ చేస్తుంది. అది లెవెల్ 2లో ఉంటుంది. దాన్ని యూజ్ చేస్తూనే దోగ్జా అనుకుంటూ ఉంటాడు. తన స్పాన్సర్ ఎవరంటే షామన్ కింగ్ అంట. మామూలుగా వచ్చేసి ఆ షామన్ వచ్చేసి మామూలుగా సెకండ్ కింగ్ ఆఫ్ సిల్లా అనమాట. సో, తన పేరే వచ్చేసి నామ్హే చచాంగ్ అనమాట. తను ఒక హై ర్యాంకింగ్ కాన్స్టిట్యూషన్ అనమాట. తను ఎప్పటికీ గానీ ఇట్లా తన ఇన్కార్నేషన్స్‌కి డిసైడ్ అవ్వడనమాట. తను ఆ బ్యాటిల్స్‌లోకి రాకపోయినా కూడా తనకున్న ఇన్‌క్రెడిబుల్ పవర్స్ ఉంటాయి గదా! అవి తన ఇన్కార్నేషన్స్‌కి పాస్ చేస్తాడనమాట. దాని వల్లనే ఇప్పుడు తన పవర్స్‌ని యూజ్ చేయగలుగుతుందా? సో, ఆ పవర్‌ని యూజ్ చేస్తూ ఉంటుందనమాట తను. తను ఏం చేస్తుందంటే దానివల్ల వచ్చేసి డివైన్ స్పిరిట్స్‌ని పిలిచగలుగుతుందనమాట. అది చూసి ఇంగ ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. ఎంత ఫూలిష్ అసలు! ఇలా చేస్తున్నావు అసలు దీనికి అసలు అర్థమన్నా ఉందా అసలు? ఎంత పవర్‌ఫుల్ ఇన్‌కార్నేషన్ ఐ మీన్ ఎంత పవర్‌ఫుల్ కాన్స్టిట్యూషన్ నీకు బ్యాకింగ్ ఉన్నా గూడా ఇలాంటి పవర్స్ యూజ్ చేస్తే ఏం వాల్యూ ఉండదు. ఒకవేళ నువ్వు ఫాబుల్ గ్రేట్ కాన్స్టిట్యూషన్‌ని పిలవగలిగితే అన్నట్టు ఆ వ్యక్తి అంటూ ఉంటాడా. అప్పుడే వచ్చేసి సెంటిపేడ్. ఈ ఓల్డ్ లేడీ నీకొక అంటే ఏన్షియంట్ టేల్ ఏమైనా చెప్పమంటావా? అన్నట్టు ఆ ముసలావిడ అంటుందా? అసలు ఏం వాగుతున్నావు నువ్వు అన్నట్టు అంటే ఆ సెంటిపేడ్ అంటాడనమాట. ముందుగా చెప్పాలంటే చాలా కాలం కిందట ఒక టౌన్ ఉండేదనమాట. ఆ టౌన్‌లో ఒక మెయిడెన్ జీవిస్తూ ఉండేదనమాట. తను చాలా కైండ్ గర్ల్ అనమాట. ఇంకా తనొచ్చేసి ఎప్పుడూ కిచెన్‌లోకొచ్చే టాడ్‌కి పెడుతూ ఉండేదనమాట. సో, అప్పుడే దోగ్జా ఆలోచిస్తుంటాడు. ఈ స్టోరీ అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే ఇంక తను చెప్తూ ఉంటుంది. కానీ ఒకరోజు వచ్చేసి ఆ టౌన్ ఉంటుంది గదా! ఆ టౌన్‌లో వచ్చేసి ఈ అమ్మాయిని సాక్రిఫైస్‌గా చేశారంట. ఇంగ లాస్ట్‌కి ఆ సాక్రిఫైస్‌ని సెంటిపేడ్ దగ్గరికి తీసుకొచ్చారంట. అప్పుడే ఆ స్టోరీ వింటూ వాడు అంటూ ఉంటాడు సెంటిపేడ్. "ఆపు! అసలు ఏంటి? ఏం చేస్తున్నావు? తొందరగా తన్ని అంటే ఆ ముసలావిడని ఆపండి" అని చెప్తూ ఉంటాడనమాట. అసలు ఆ ఎబిలిటీ ఖచ్చితంగా నీ స్పాన్సర్ అన్నట్టు అంటూ ఉంటాడనమాట.
అప్పుడే ఇంక ముసలావిడ చెప్తూ ఉంటుంది. కానీ నీకు ఒక విషయం తెలుసా? అక్కడే ఆ అమ్మాయిని కాపాడడానికి ఒక యానిమల్ కూడా ఉండింది. సో అదెవరో కాదనమాట. ఆ అమ్మాయి ఏ టౌడ్‌కైతే తినిపిస్తూ ఉంటుందో ఆ టౌడ్ ఉండిందనమాట. సో దాని గురించి చెప్తూ ఉంటే అప్పుడే చూస్తాం ఆ ముసలావిడ బాడీ మొత్తం నార్మల్‌గా చాలా బాడీ బిల్డర్స్ బాడీ ఎలా ఉంటుందో అలా మారిపోతుందనమాట. సో ఇంక దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ముసలావిడ కాన్స్టిట్యూషన్ ఆ టౌడ్ లాగా మారిపోతుందనమాట. ఇంకా ఆ ముసలావిడ వచ్చేసి ఈ సెంటిపేట్ సైడ్ వస్తూ ఉంటే తనేమో ఆగు ఆగు అని చెప్తూ ఉంటాడు. కానీ ఇంక అప్పుడే మనం చూస్తాం స్టేజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందనమాట. సేమ్ యాక్చువల్‌గా ఇంతకుముందు ఆ స్టోరీలో ఎలా ఉండిందో అలా జరుగుతుంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి. ఆ ముసలావిడ తన పవర్‌ని యూజ్ చేసి ఆ సెంటిపేట్‌ని ఈజీగా అలా లేపేయగలుగుతుందనమాట. సో లాస్ట్‌కి ఏం జరిగిందో నీకు కూడా తెలిసి ఉంటుంది అన్నట్టు ఆ ముసలావిడ అంటుందా. ఇంక లాస్ట్‌కి వచ్చేసి తను నోరు ఓపెన్ చేస్తే దాని లోపల నుంచి ఒక లైట్ వస్తుందనమాట. ఇంకా దాని ద్వారా ఆవిడ ఆ సెంటిపేట్‌ని అంతం చేసేస్తూ ఉంటుంది. సో ఇంగ లాస్ట్‌కి ఈ స్టోరీలో నీకు లాస్ట్‌కి ఒక లెసన్ తెలుస్తుంది. అదేంటంటే స్టే అలర్ట్ అండ్ బివేర్ ఆఫ్ ఫైర్ అని చెప్తుందనమాట. ఇంక అప్పుడే చూస్తాం తను ఆ వ్యక్తిని అయితే ఓడిచ్చేసి ఉంటుందనమాట. ఇంక అందరూ ఓవర్‌లార్డ్, ఓవర్‌లార్డ్ అని చూస్తూ ఉంటారు. ఇంక అప్పుడే వచ్చేసి ఆ ముసలావిడ వచ్చేసి ఇంక పని అయిపోయింది గదా! ఇంక అప్పుడే వచ్చేసి తనకి 5000 కాయిన్స్ అనేవి స్పాన్సర్‌గా వస్తాయన్నమాట. ఎందుకంటే ఆ డిజాస్టర్ యమమోటోని అంతం చేసినందుకు. ఇంక అప్పుడే దోగ్జాని గమనిస్తూ ఉంటామా, అప్పుడే దోగ్జాకి ఇంకా ఆ మేనా మొత్తం వచ్చేసి అయిపోతుంది. సో దోగ్జాకి అక్కడ తను పిలిచింటాడు కదా! ఆ కాన్వర్సేషన్ వెళ్ళిపోయింటాడు. ఇంకా ఆ లీవ్స్ అనేవి పని చేయవన్నమాట. వాళ్ళు కదలగలుగుతారు. సో ఆ గ్రాండ్‌మా కూడా ఇప్పుడు మామూలుగా మారిపోయి ఉంటుందన్నమాట. సో గ్రాండ్‌మాకి కూడా ఇప్పుడు పెనాల్టీ పడేసి గ్రాండ్‌మా కూడా చిన్నగా అయిపోతుంది. దోగ్జా వచ్చేసి ఇంక గ్రాండ్‌మాని కూడా తీసుకుంటాడన్నమాట. అప్పుడే ఇంక అందరూ వచ్చేసి ఆ ఓవర్‌లార్డ్ చనిపోయాడు. అతన్ని ఆపండి, ఆపండి అని అంటుంటారు. అందరూ దోగ్జా వైపుకి వస్తూ ఉంటారు. అప్పుడే దోగ్జా వచ్చేసి వే ఆఫ్ ది విండ్ లెవెల్ 8ని యాక్టివేట్ చేసేసి ఇంక వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడన్నమాట. మళ్ళీ ఒక పెనాల్టీ పడుతుందన్నమాట దోగ్జాకి. ఏంటి ఇంక టైం తక్కువ ఉందని చెప్పేసి దోగ్జా అలా పరిగెడుతూ ఉంటాడన్నమాట. ఇంక దోగ్జా దగ్గర బుక్ మార్క్ అదే వే ఆఫ్ ది విండ్‌ని యూజ్ చేయడానికి కూడా పెద్ద టైం లేదు. 5 మినిట్స్ మాత్రమే ఉందన్నమాట. అందుకే పరిగెడుతూ ఉంటాడన్నమాట. అప్పుడే వచ్చేసి ఇంగ దోగ్జా పరిగెడుతూ ఉంటే ఆస్కార్ ఏన్ అంటుందన్నమాట. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని ఆస్కార్ ఏన్ అంటే దోగ్జా వచ్చేసి ఇంక తన్ని కూడా పట్టుకొని అలా పరిగెడుతూ ఉంటాడన్నమాట. తనని చంపేయండి. తను ఎలాగో ఇంక తొందరలోనే చిన్నవాడయిపోతాడు గదా! తనని చంపేయండి. మిగతా వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు మాట్లాడుకొని దోగ్జా పైకి అటాక్ చేస్తూ ఉంటారా. దోగ్జా అనుకుంటాడు. చూస్తుంటే ఇప్పుడు ఇది చాలా డేంజరస్‌గా మారేలాగుంది అసలు అన్నట్టు అనుకోని ఇంగ అలా పరిగెడుతూ ఉంటాడా. అక్కడ చూస్తాడు. ఈ ఫారెస్ట్ చూస్తుంటే ఈ షేప్ మారుతున్నట్టుంది గదా! ఏంటిది మ్యాజికా అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటే ఆవిడే ఆస్కార్ ఎన్ అంటుంది. దోగ్జా చూసుకో అన్నట్టు చెప్తుందన్నమాట. ఇది రాత్రి అన్నట్టు వాళ్ళు అంటూ ఉంటే దోగ్జా అప్పుడే పైకెత్తి చూస్తే నాకిప్పుడు గుర్తొచ్చింది. ఈ ఫారెస్ట్ ఏరియా పీస్ ల్యాండ్‌లో అసలు దీంట్లోకి ఎవ్వరే గాని అడుగు పెట్టరు. అసలు అంత ధైర్యం గూడా ఎవరికి ఉండదు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడా. వాళ్ళందరూ వెనకాల దోగ్జా పైకి పరిగెత్తుకుంటూ వస్తుంటారా. సో ఇంక దోగ్జా వచ్చేసి ఇంక దానికి అవతలికి ఎళ్ళిపోతాడు. మామూలుగా ఇక్కడి నుంచి ఈ దోగ్జా ఇప్పుడు వచ్చింటాడు గదా! ఈ ప్లేస్ నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం ఏం వేస్ ఆఫ్ సర్వైవల్‌లో మెన్షన్ చేసిండారనమాట. అప్పుడే ఆస్కార్ ఏం చెప్తూ ఉంటుంది. తొందరగా అక్కడ చెట్టు కనిపిస్తుంది గదా! అక్కడికెళ్ళి పరిగెత్తు అని చెప్తూ ఉంటుందనమాట. అప్పుడే వచ్చేసి నీకిక్కడ బానే తెలుసే అన్నట్టు ఆ ముసలావిడ అంటూ ఉంటే ఆస్కార్ ఏం చెప్తుంది. నాకు ఈ ఫారెస్ట్ బాగా తెలుసు అని చెప్తూ ఉంటుందనమాట. ఓహ్! అయితే నీకు ఈ రిలవెంట్ స్కిల్ ఏమన్నా ఉండిండొచ్చు గదా! అన్నట్టు ఆస్కార్ ఎన్‌తో అంటే అవును ఉంది అన్నట్టు ఆస్కార్ ఎన్ అంటుంది. ఎందుకంటే ఆస్కార్ ఎన్‌కి ఈ పీస్ ల్యాండ్ గురించి చాలా బాగా తెలుసనమాట. సో దోగ్జా వచ్చేసి ఇంక అలా పరిగెడుతూ ఉంటాడనమాట. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అలా వెళ్తూ ఉంటాడు. వీళ్ళందరిని అలానే పట్టుకొని ఉంటాడనమాట. కానీ దోగ్జాకి ఇంకా లాస్ట్‌గా 30 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉంటుంది. అంతలోపల పిగ్మీ స్పీసీస్‌ని ఎలాగైనా హంట్ చేయాలనమాట. సో ఇప్పుడు దోగ్జా 30 సెకండ్స్ లోపల హంట్ చేయకపోతే దోగ్జాకొచ్చేసి పెనాల్టీ పడుతుందనమాట. ఇంక వాళ్ళు ఆల్రెడీ దోగ్జాని పట్టుకుంటారు అనే టైంలో దోగ్జా కరెక్ట్‌గా 0 వచ్చేస్తుంది. 30 సెకండ్స్ కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఇంక దోగ్జాకి నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు దోగ్జా తనకిచ్చిన రోల్ డిజాస్టర్ ఉంటుంది కదా! దాన్ని పాటించలేనందువలన దోగ్జాకి ఇప్పుడు డిజాస్టర్ రైట్స్ నుంచి తొలగించబడ్డాడంట. సో దానివల్ల ఏం జరుగుతుందంటే వితిన్ టైమ్ లిమిట్ లోపల పిగ్మీ స్పీసీస్‌ని అంతం హంట్ చేయకపోవడం వలన నీకు ఉన్న రైట్స్ అన్నిటిని తీసేసామని చెప్పేసి దోగ్జాకి పెనాల్టీని అనేది ఇచ్చేస్తారనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఏంటి చూస్తుంటే స్టార్ట్ అయిపోయినట్టుందే అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక అందరికి చెప్తారు. అందరూ నా నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్తాడనమాట. మిగతా వాళ్ళందరూ దోగ్జా మీదే ఉంటారు కదా! వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారనమాట. ఇంక అప్పుడే చూస్తాం దోగ్జా వచ్చేసి చిన్నగా అయిపోతాడు. ఇంకా దోగ్జా చిన్నగా అయిపోయినప్పుడు కూడా తన సూట్ ఉంటుంది కదా! ఐ మీన్ కోట్ అది దోగ్జా సైజ్‌లోనే ష్రింక్ అయిపోతుందనమాట. సో దోగ్జాకి ఏం ఇంక అక్కడేం ఇబ్బంది ఉండదు.
ఇంక అప్పుడే వచ్చేసి దోగ్జా వచ్చేసి ఆస్కర్ అని పిలుస్తూ ఉంటాడనమాట. ఆస్కర్ అని వచ్చేసి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నానా నీకు అంటే ఆస్కర్ అని పేరు తనేం చెప్పలేదు కదా నీకు ఎలా తెలుసు అన్నట్టు అడుగుతుందా. దోగ్జా చెప్తాడు నాకు ఆల్రెడీ మికియో చెప్పాడు మీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా సరే నేను అంతా పక్కన పెడితే మా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఉంటారు కదా కంపానియన్స్ వీళ్ళని మీ కేర్ లో పెడతాను అని చెప్తే తను అడుగుతుందన్నమాట. అంటే దోగ్జీ ఏం చెప్తాడంటే ఆస్కర్ అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఐ మీన్ కామ్రేడ్స్ కంపానియన్స్ అనుకోండి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళేసి వెరోనికా క్యాసిల్ ఉంది కదా దానికి తీసుకెళ్ళు అని చెప్తాడనమాట. తను ఆశ్చర్యపోతుంది అసలు ఆస్కర్ అని వచ్చేసి అసలు ఈ పీస్ ల్యాండ్ లో ఉన్న లొకేషన్స్ గురించి నీకు ఎలా తెలుసు అన్నట్టు అంటే ఉంటే దోగ్జా అంటాడనమాట. దాన్నంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం నా దగ్గర లేదు కానీ నేను చెప్పినట్టు చేయండి ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటే దోగ్జా సరే నాకు అర్థమైందని ఆస్కర్ అని అంటుందన్నమాట. అప్పుడు ఇంకా లీ హ్యూంగ్ సుంగ్ అంటూ ఉంటాడు నేను ఇలా వదిలేసి వెళ్ళిపోలేను అంటాడు. అంటే దోగ్జా ఒక్కటే వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొంటాడు అన్నట్లు అంటూ ఉంటాడనమాట. కానీ దోగ్జా చెప్తాడు ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే మనందరం ఖచ్చితంగా మీరందరూ వెళ్ళిపోయి తీరాల్సిందే అని చెప్తాడనమాట వాళ్ళకి. ఒకవేళ నేను ఒకటే మిగిలితే ఏదో ఒకటి చేసి నేను ఒకరిని తప్పించుకోగలను కానీ మీరు అందరూ ఇక్కడ ఉన్నారంటే చాలా కష్టం అయిపోతుందని దోగ్జా చెప్తాడా. అప్పుడు ఇంకా వాళ్ళు వచ్చేస్తారనమాట. వాళ్ళ వెనకాల ఫాలో అవుతుంటారు కదా వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి నువ్వు కూడా ఇంకా చిన్నగా అయిపోయావా అని అతను అంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు దోగ్జా చిన్నగా అవ్వడం వలన దోగ్జా ఇప్పుడు డిసడ్వాంటేజ్ లో ఉంటాడు కదా ఎందుకంటే వాళ్ళతో ఈజీగా ఫైట్ చేయలేడు ముందులాగా. సో ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అబ్బా ఇలా చిన్నగా అయిపోయిన తర్వాత వీళ్ళని చూస్తే నిజంగానే వీళ్ళు చాలా మాన్స్టర్ డిజాస్టర్స్ లాగానే ఉన్నారు చెప్పాలంటే అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడా. అప్పుడే ఇంకా దోగ్జా వచ్చేసి గిలియోంగ్ ని పిలుస్తాడా. గిలియోంగ్ వచ్చేసి తన స్కిల్ యూజ్ చేసేసి ఇన్సెక్ట్స్ అందరినీ పిలుస్తాడనమాట. ఇన్సెక్ట్ స్పీసెస్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ దాని మీదకి ఎక్కేసి అలా వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఇంకా దోగ్జా వచ్చేసి వీళ్ళ సైడ్ చూస్తూ ఉంటే యూసుంగ్ అంటుంది అజుషి అని అంటుందా. అప్పుడే చూస్తామా దోగ్జా పైకి వెనకల నుంచి ఒకతను అటాక్ చేస్తూ ఉంటాడు నైఫ్ తో. దోగ్జా ఎలాగోలా తప్పించుకుంటాడు. దోగ్జా అనుకుంటాడు అమ్మయ్యా ఎలాగోలా తప్పించుకున్నాను నిజంగా అది కానీ నాకు జస్ట్ అలా టచ్ అయినా కూడా నేను చనిపోయేవాడిని అన్నట్టు దోగ్జా అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫోర్స్ వాళ్ళ హ్యూమన్స్ ఫోర్స్ ఇప్పుడు దోగ్జా ఉండే అంటే దోగ్జా ఇప్పుడు పిగ్మీ కదా దానికి అసలు సెట్ అవ్వదు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి చిన్న దెబ్బ చాలు దోగ్జా చనిపోవడానికి. ఇంకప్పుడే దోగ్జా ఎలాగోలా తప్పించుకుంటూ ఉంటే వాళ్ళందరూ దోగ్జాని అలా ఫాలో అవుతూ ఉంటారనమాట. వాడిని ఎలాగైనా చంపేయాలి అన్నట్టు ఫాలో అవుతూ ఉంటే దోగ్జా అనుకుంటాడు నేను దీన్ని ఎలాగైనా అవ్వనికూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇందాక ఇన్సెక్ట్ స్పీసెస్ మీద ఎగిరేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్తే దోగ్జా అలా జరగనివ్వకుండా ఆపడానికి కోసం మళ్ళీ తన స్టిగ్మాని యూజ్ చేస్తాడనమాట. అదే షికాగామి లెవెల్ 1 అనేది యాక్టివేట్ చేస్తాడు. ఆ లీవ్స్ అని వచ్చి వాళ్ళకి అతుక్కొని పోయి వాళ్ళు మళ్ళీ కదలలేకపోతారనమాట. ఏంటి మళ్ళీనా అని వాళ్ళు అంటూ ఉంటారు. దోగ్జాంగా అలా చూస్తూ ఉంటాడనమాట వాళ్ళని. అప్పుడే దోగ్జాకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ కాన్స్టలేషన్ ఉంటుంది కదా ఓన్మేజ్ ఆఫ్ పారాడాక్సిస్ తను వచ్చేసి దోగ్జాకి బ్లెస్సింగ్స్ ఇచ్చాడంట. అప్పుడే దోగ్జా వచ్చేసి ఆశ్చర్యపోతాడు ఏంటా అనేసి. అప్పుడే ఆ కాన్స్టలేషన్ వచ్చేసి మాట్లాడుతుంది అనమాట దోగ్జాతో. తన ట్రూ వాయిస్ ఉంటుంది కదా దాంతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నువ్వు మీ ఫ్రెండ్స్ కి కంపానియన్స్ కి ఇచ్చే ఈ కేర్ అదంతా చూస్తూ ఉంటే అసలు నేను మర్చిపోలేకపోతున్నాను ఇంత మంచి కేర్ ఇస్తున్నావు అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే దోగ్జా అంటాడనమాట మరేం పర్వాలేదు అదంతా ఏం మామూలేలే అయినా మీరు ఇచ్చే హెల్ప్ వల్లనే ఇదంతా చేయగలిగాను మీరు ఇలానే మాకు హెల్ప్ చేస్తూ ఉండండి అన్నట్టు దోగ్జా అంటే అందులోపల ఆ కాన్స్టలేషన్ అంటుంది కానీ నా దగ్గర మీకు ఒక రిక్వెస్ట్ ఉంది అన్నట్టు అంటూ ఉంటుంది అనమాట. దోగ్జాకి ఇలానే సపోర్ట్ చేయడానికి నాకు ఒక రిక్వెస్ట్ ఉంది అని ఆ కాన్స్టిట్యూషన్ అంటే దోగ్జా అనుకుంటాడు ఏంటి రిక్వెస్టా నాకెందుకో కొంచెం మంచిగా లేదు ఫీలింగ్ అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా కాన్స్టిట్యూషన్ చెప్తూ ఉంటుందన్నమాట ఈ జాపనీస్ ఇన్కార్నేషన్స్ ఉంటారు కదా వీళ్ళ కోసం నువ్వు ప్లీజ్ ఎలాగైనా సరే ఆ సర్పెంట్ ఉంటుంది కదా దాన్ని చంపేయాలి అని చెప్తుందన్నమాట. అప్పుడు దోగ్జా ఆశ్చర్యపోతాడు ఏంటి అసలు నిజంగా చెప్పాలంటే అది దోగ్జాకి మంచి ట్రేడే కదా అసలు దోగ్జాకి ఫేవరబుల్ గానే ఉంది అది చెప్పడానికి. కానీ అది అతనికి తెలియదు కదా ఐ మీన్ కాన్స్టిట్యూషన్ కి తెలియదు కాబట్టి కాన్స్టిట్యూషన్ అడిగింది అనమాట. అప్పుడే దోగ్జా అంటాడు మీరు అడుగుతుంది కొంచెం అతిగా లేదు నిజం చెప్పాలంటే అది కొంచెం అసలు సెన్స్ లోకే రాదు ఎందుకంటే చూడండి నాకు అసలు మ్యానానే లేదు నా మేడం మొత్తం అయిపోవచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా ఎదుర్కోవాలి అన్నట్టు దోగ్జా అంటాడనమాట. అప్పుడే వచ్చేసి ఆ కాన్స్టిట్యూషన్ వచ్చేసి దోగ్జాకి కొంచెం మేనా అనేది సప్లై చేస్తుంది. దోగ్జా అనుకుంటాడు ఏంటి మేనాని సప్లై చేసిందా నిజం చెప్పాలంటే దోగ్జాకి ఇచ్చింది కొంచెం మేనా అయినా కూడా ఆ కాస్ట్ అంటే ఆ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కదా కాన్స్టిట్యూషన్ ఆ కొంచెం మేనా ఇవ్వడానికి చాలా కాస్ట్ ని భరించి ఉంటుంది అని దోగ్జాకి అర్థమై ఉంటుంది అనమాట. అప్పుడు దోగ్జా అంటాడు ఆయన కూడా కొంచెం ఆలోచించండి మీరు ఎంతగా చూసుకున్నా కూడా అసలు మీకు అంటే మీ కింగ్డమ్ లో ఇజుమి ఉన్నాడు కదా తనుంటే ఇంకా జపనీస్ లో ఇలా ఎందుకు జరుగుతుంది ఐ మీన్ జపాన్ లో ఇలా ఎందుకు ఉంది అన్నట్టు అడుగుతాడనమాట. అప్పుడే నిజం చెప్పాలంటే ఇజుమి నిజంగానే ఎక్సెప్షనల్ ఇన్కార్నేషనే అన్నట్టు ఆ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటే దోగ్జా అంటాడనమాట. అయినా ఒక విషయం చెప్పండి
ఆ సర్పెంట్ ఉంటుంది కదా, దాన్ని అసలు రూలర్ ఆఫ్ డిజాస్టర్స్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు ఎందుకు అవనిచ్చారు, అసలు దాన్ని ర్యాంపేజ్ లోకి ఎందుకు పోనిచ్చారు అన్నట్టు అడుగుతూ ఉంటాడు. మామూలుగా చెప్పాలంటే ఇజుమే స్పాన్సర్ వచ్చేసి స్నేక్ కట్టరే కదా అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట దోగ్జా. ఎందుకంటే దోగ్జా నార్మల్ గా తట్టం రెగ్యులేషన్ చదివింటాడు కదా, అది దాని ప్రకారం అయితే ఇజుమి వచ్చేసి ఇలా స్నేక్ కట్టర్ స్పాన్సర్ ఉండింటాడు, అదంతా ఉంటుందన్నమాట. అందుకే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. మామూలుగా అయితే దోగ్జా వచ్చేసి ఈ హంట్ చేయడానికి, ఐ మీన్ ఈ సర్పెంట్ ని హంట్ చేయడానికి ఇజుమే హెల్ప్ తీసుకుందాం అనుకుంటాడు అనమాట. ఇజుమి హెల్ప్ తీసుకుంటే ఇద్దరు కలిసి ఈజీగా ఓడించొచ్చులే ఆ సర్పెంట్ ని, అప్పుడు పర్చిపోన్ అడిగింది కూడా పూర్తి అయిపోతుంది కదా అన్నట్టు అనుకుంటాడు. కానీ దోగ్జా ఇక్కడికి వచ్చి చూస్తే ఇజుమి ఏమో అసలు మిస్సింగ్ అయిపోయింటాడు అనమాట, ఎక్కడ కనిపించాడు అనమాట. ఇంకా అంతేకాకుండా ఇక్కడ గ్రానీని తీసుకొని వచ్చింటాడు కదా, ఆ గ్రానీ పవర్స్ అన్ని కూడా ఇందాక ఫైట్ లో యూస్ చేసేసి ఉంటుంది కదా, సెంటిపేడ్ తో ఫైట్ లో. ఇంకా దాని తర్వాత లాస్ట్ గా అది ఐటమ్ ఉంటుంది కదా గన్పేయంగో అని, దాని వల్లనే ఇప్పుడు ఈ స్పాన్సర్ ఐ మీన్ ఈ కాన్స్టిట్యూషన్ ని పిలిచగలిగారు. సో దాని పవర్ కూడా ఇప్పుడు అయిపోయింది అనమాట. అప్పుడు ఇంకా అంతలోపల వచ్చేసి ఆ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటుందన్నమాట, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు, అసలు నువ్వు ఇందాక అన్నావు కదా స్నేక్ కట్టర్ అని, తను ఇజుమి స్పాన్సర్ కాదు అన్నట్టు చెప్తే దోగ్జా ఏంటి అన్నట్టు అడుగుతాడా, అంటే దోగ్జాకి అర్థం కాదు ఎందుకు అలా అన్నాడు అని. అందులోపల కాన్స్టిట్యూషన్ చెప్తూ ఉంటుంది ఇజుమి స్పాన్సర్ ఎవరంటే అని చెప్తూ ఉండబట్టి మళ్ళీ గ్యాప్ వస్తుంది అనమాట మధ్యలో. ఎందుకంటే అప్పటికే ఆ కాన్స్టిట్యూషన్ చాలా ఇన్ఫర్మేషన్ ని లీక్ చేసి ఉంటుంది కదా, సో దానికి ప్లాసిబిలిటీ వల్ల ఇంకా మీద ఇన్ఫర్మేషన్ లీక్ చేయలేదన్నమాట. దోగ్జాకి ఆ విషయం అర్థం అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ కి దోగ్జాకి ఆ గన్ప్యంగే ఉంటుంది కదా, దాని వల్ల లీవ్స్ ని షికాగామిని యూస్ చేసింటాడు కదా, దానికి కూడా పవర్ అయిపోయి ఉంటుంది అనమాట. లాస్ట్ కి 30 seconds ఉంటుంది. ఏంటి 30 seconds దీనికి కూడా అయిపోయి వచ్చింది, కానీ అది కానీ అయిపోయిందంటే ఈ సోల్జర్స్ దోగ్జాని వదిలిపెట్టరు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి నేను, అంటే అవి ఒక్కసారిగా మాయమైపోగా నేను ఆ అడవిలోకి పారిపోమంటావా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అయినా నేను వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం ఈజీనేనా, అయినా నేను అసలు చనిపోక తప్పదా ఈసారి అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే దోగ్జా ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా చచ్చిపోతాడు ఇంకా. ఎందుకంటే అంత మందిలో దోగ్జాకి ఇప్పుడు పవర్ కూడా తగ్గిపోయి ఉంటుంది, మేన కూడా ఇప్పుడు కొంచెం ఇచ్చింటుంది అనుకో, అయినా కూడా తక్కువే ఉంది కదా. సో దోగ్జా అలా ఆలోచిస్తూ ఉంటాడా, ఇంకా చూస్తూ ఉంటాడు 9, 8 అలా ఇంకా అంతా సెకండ్స్ తగ్గిపోతూ 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 ఇంకా 3 seconds అనుకునే లోపల ఇంకా సౌండ్ వస్తుంది అనమాట. ఏంటి అని చూస్తే నోటిఫికేషన్ వచ్చి ఉంటుందా, దాంట్లో ఏమని ఉంటుందంటే కాన్స్టిట్యూషన్ డిఫెన్స్ మాస్టర్ అనేవాడు ఇలా దోగ్జా ఈ ప్యాథటిక్ స్టేట్ లో ఉండడం చూస్తూ ఉన్నాడంట. సో దోగ్జా అది చూసి ఏంటి డిఫెన్స్ మాస్టరా అని ఆశ్చర్యపోతాడు అనమాట. అప్పుడే మనం చూస్తాం అక్కడ మొత్తం ఆర్మడ్ జోన్ ఇంతకు ముందు చూసింటాం కదా గాంగ్పిల్దోది, అది వచ్చి ఉంటుంది అనమాట. గాంగ్పిల్దోది ఇప్పుడు స్టిగ్మా ఆర్మడ్ ఫోర్ట్రెస్ అనేసి మొత్తం లెవెల్ 1 వచ్చేసి యాక్టివేట్ అయిపోయి ఉంటుంది అనమాట. మొత్తం దోగ్జా అదంతా చూసి ఆశ్చర్యపోతాడు, ఏంటిది అని అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి ఈ ప్రైవేట్ ల్యాండ్ మొత్తం గాంగ్పిల్దోది అని మనకి అక్కడ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నిజం చెప్పాలంటే మిగతా వాళ్ళందరితో కలిసి దోగ్జా కూడా ఆశ్చర్యపోయింటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు గాంగ్పిల్తో పిలిచింది ఆర్మడ్ జోన్ ని కాదు యాక్టివేట్ చేసింది, ఆర్మడ్ ఫోర్ట్రెస్ అనమాట. అసలు ఏంటి తను ఆల్రెడీ ఈ లెవెల్ కి వచ్చాడంటే నేను ఆశ్చర్యపోయాను, అసలు 10th లెవెల్ కూడా సర్పాస్ చేయగలిగాడంటే చాలా ఆశ్చర్యపోయాను అనుకుంటూ ఉంటాడు అనమాట దోగ్జా. అప్పుడే ఇంకా గాంగ్పిల్తో అంటాడనమాట, ఇది ప్రైవేట్ ల్యాండ్, దీన్ని మాత్రం అసలు ఇన్వైట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పేసి అటాక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇది నా టెరిటరీ అని గాంగ్పిల్తో అంటుంటే దోగ్జా గాంగ్పిల్తో చూస్తూ ఉంటాడా. అంతలోపలే వచ్చేసి ఇంకా ఇది నీ టెరిటరీ ఎందుకు అవుతుంది అనేసి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. దోగ్జా ఎవరా అని చూస్తూ ఉంటాడా. అంతలోపల అమ్మాయి రాగానే ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళు భయపడి పారిపోతారు అనమాట. ఇంకా అక్కడ ఉంటారు కదా పిగ్మీస్, వాళ్ళు కూడా అటాక్ కోసం దిగింటారు కదా, వాళ్ళందరూ ఇంకా అమ్మయ్య మనం గెలిచేసాము, ఇదంతా ఈ గాడెస్ కే థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంటూ ఉంటారు అనమాట. దోగ్జా అప్పుడే ఏంటి గాడెస్సా అని అనుకుంటూ ఉంటే అప్పుడే అమ్మాయి కింది దిగి వస్తుందా, వచ్చిన తర్వాత ఏంటి గాడెస్సా అని దోగ్జా అమ్మాయిని చూస్తూ ఉంటాడా. ఇంకా అమ్మాయి దోగ్జా దగ్గరకు వస్తూ చాలా కాలం అయింది కదా దోగ్జా అని అంటుందా. అప్పుడే దోగ్జా అంటాడు, ఆహా నువ్వు చూస్తుంటే చాలా సక్సెస్ఫుల్ అయినట్టున్నావే అని అంటూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడే వచ్చేసి కానీ నువ్వు మాత్రం ఎప్పుడులాగానే అగ్లీగానే ఉన్నావులే అని ఆ అమ్మాయి అంటుందా. ఇంకా దోగ్జాకి మొత్తం ఆ అమ్మాయి చెప్తూ ఉంటుందన్నమాట, అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్తూ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఎవరు అంటే హన్సోయింగే అనమాట. హన్సోయింగ్ అంటూ ఉంటుంది, నేను ఒక రోజు అలా రోడ్డు దాటుతూ ఉంటే ఒక బస్సులో మొత్తం ఫుల్ ఆఫ్ సర్వైవర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చేసి అలా నన్ను గుద్దేసి అలా వెళ్ళిపోయారు, చూస్తే నేను కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడికి వచ్చాను అన్నట్టు చెప్తూ ఉంటుందన్నమాట. కానీ దోగ్జా అసలు నమ్మడనమాట, అసలు అది ఏమైనా సెన్స్, అసలు దాంట్లో సెన్స్ అన్న ఉందా, నువ్వు చెప్తుంటే నేను నమ్మాలా అన్నట్టు అంటూ ఉంటాడనమాట. సర్లే గాంగ్పిల్తో ఎలా వచ్చాడు అంటే ఇంకా గాంగ్పిల్తో గురించి చెప్తూ ఉంటుంది అనమాట. గాంగ్పిల్తో మామూలుగా చెప్పాలంటే 100 లో పడిపోయాడంట, తను లేచి చూస్తే ఇక్కడికి వచ్చాడంట.
సో ఇంక దోగ్జా అంటాడు, ఏంటి నువ్వు చెప్పేది ఇప్పుడు నేను నమ్మాలా, ఇదేమన్నా ఫ్యాంటసీ నోవెల్ అనుకున్నావా అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే హన్సింగ్ అంటుంది, అయితే ఇప్పుడు ఎక్కడున్నాం అనుకుంటున్నావు మనం అంటుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఈ ఓఆర్‌పి మొత్తం ఒక ఫ్యాంటసీ నోవెలే కదా. ఇప్పుడే ఇంకా దోగ్జా అంటూ ఉంటాడనమాట, సర్లే అదంతా పక్కన పెట్టు, అయినా వాళ్ళందరూ నిన్ను గాడెస్ గాడెస్ అని ఎందుకు అంటున్నారు అసలు అంటే దోగ్జాకి అది ఫస్ట్ నుంచే డౌట్ పడింది, అసలు వీళ్ళందరూ గాడెస్ అని ఎందుకు అంటున్నారు వీళ్ళని, ఎందుకంటే వీళ్ళిద్దరూ కొంచెం అంతా కేర్ తీసుకునే టైప్ కూడా కాదు కదా, నువ్వేమైనా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చావా ఏంటి నిన్ను అలా పిలవమని అన్నట్టు ఇంకా దోగ్జా అంటూ ఉంటే, హే నేను ఎందుకు అలా చేస్తాను అసలు, అయినా ఇంతసేపు అంత కష్టపడి నేను కాపాడితే నువ్వు నాకు ఇదా చెప్పేది అన్నట్టు హన్సింగ్ అంటూ ఉంటే అందులోపల గాంగ్పిల్తో అంటాడనమాట, అయినా మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగానే ఉన్నట్టుంది అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అలా చూస్తూ ఉంటాడా. అప్పుడే మళ్ళీ దోగ్జా అంటాడు గాంగ్పిల్తో, నన్ను క్షమించు, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పాను కదా కానీ నేను చూసుకోలేకపోయాను అని దోగ్జా గాంగ్పిల్తో అంటూ ఉంటాడా. గాంగ్పిల్ వచ్చేసి, హే నీకు మతే ఏమన్నా పోయిందా అసలు, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు, అయినా నన్ను నువ్వెందుకు చూసుకుంటావు అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అంటే దోగ్జా ఇప్పుడు ఎందుకు అలా చెప్తూ ఉంటాడంటే నార్మల్ గా వచ్చేసి దోగ్జా వచ్చేసి కాంట్రాక్ట్ ఒక సైన్ చేయించుకుంటాడు కదా గాంగ్పిల్ తో స్పాన్సర్ తో, అప్పుడు దోగ్జా వచ్చేసి చెప్పింటాడు ఎట్టి పరిస్థితుల్లో గాంగ్పిల్ తోకి ఏం కాకుండా చూసుకుంటాను అని చెప్పేసి ఉంటాడు కదా, దానివల్ల ఇలా చెప్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు దోగ్జా నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే గాంగ్పిల్ తోకి దాదాపు ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా వచ్చాయి కదా. సో అందుకు దోగ్జా నిజంగా అలా థ్యాంక్స్, ఐ మీన్ కాపాడినందుకు థ్యాంక్స్, కాపాడలేనందుకు సారీ రెండు చెప్తాడనమాట. అప్పుడే ఇంకా దోగ్జా అలా చూస్తూ ఉంటే డిఫెన్స్ మాస్టర్ ఉంటాడు కదా, స్పాన్సర్ కాన్స్టిట్యూషన్ స్పాన్సర్ గాంగ్పిల్‌కి, తను వచ్చేసి దోగ్జా చెప్తూ ఉంటాడు కదా అపాలజీ, దాన్ని తీసుకోవడం అనమాట. అప్పుడు దోగ్జా వచ్చేసి ఇంకా కాయిన్స్ ని స్పాన్సర్ చేస్తాడు అనమాట, 5000 కాయిన్స్ ని స్పాన్సర్ చేస్తే సర్లే సర్లే అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. సర్లే నెక్స్ట్ టైం బాగా చెయ్యి, బాగా కాపాడినాను అన్నట్టు ఇంకా గాంగ్పిల్తో అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, ఇప్పుడు మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే ఎందుకోలే వీళ్ళిద్దరు బతికినందుకు కొంచెం రిలీఫ్ గానే ఉంది, కానీ ఆలోచిస్తే అయినా వీళ్ళిద్దరు పిగ్మీస్ గా ఎందుకు మారారు అని ఆలోచిస్తాడనమాట. ఎందుకంటే మామూలుగా ఇది పిగ్మీస్ గా ఎవరు మారుతారంటే డిజాస్టర్స్ ని అంతం చేస్తూ ఉంటారు కదా, డిజాస్టర్స్ కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు పిగ్మీస్ గా మారుతారనమాట. అంటే ఈ పిగ్మీ స్పీసెస్ ని అంతం చేయకోకుండా ఉండే వాళ్ళు మారుతారు, కానీ వీళ్ళిద్దరూ అలాంటి వాళ్ళు కాదే, వీళ్ళిద్దరు వేరే వాళ్ళ గురించి కేర్ తీసుకునే టైప్ కాదు. ఇప్పుడు హ్యూన్సుంగ్ గిల్లియోంగ్ అంటే మిగతా వాళ్ళని కాపాడడం కోసం అలా ఫైట్ చేస్తారు కదా, వీళ్ళిద్దరి బుద్ధులు అలాంటివి కాదు కదా అన్నట్టు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే వచ్చేసి కిమ్ డోగజా అని ఎవరో పిలుస్తూ ఉంటారా, దోగ్జా చూస్తాడనమాట. అక్కడే ఇంకా మికియో ఉంటాడు, హ్యూన్సుంగ్ ఉంటాడు అనమాట. మికియో అంటూ ఉంటాడు, అనుకున్నట్టే మీరు బతికే ఉన్నారే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మికియో వస్తూ ఉంటాడు అనమాట, మమ్మల్ని కాపాడిన ఎందుకు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే హ్యూన్సుంగ్ అంటాడు, ఆయన దోగ్జా నిజం చెప్పాలంటే హన్సుయింగ్ పిల్లు లేకపోయి ఉంటే మేము ఎక్కడో చచ్చిపోయి ఉండే వాళ్ళం అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడే దోగ్జా ఆహా నిజంగానా అన్నట్టు చూస్తూ ఉండే అప్పుడే ఇంకా హన్సుయింగ్ అంటూ ఉంటుంది, ఓ మరేం పర్వాలేదు, ఇది మేము చేయాల్సిన పనే మేము చేసాము అన్నట్టు అంటూ ఉంటుంది అనమాట. సో అప్పుడే వచ్చేసి జీహీ వచ్చేసి అలానే చూస్తూ ఉంటుంది అనమాట హన్సుయింగ్ వచ్చేసి. అప్పుడే అడుగుతుంది, ఎక్స్క్యూజ్ మీ అయినా నేను ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదే, నువ్వు ఏ గ్రూప్ కి సంబంధించిన దానివి అని అడుగుతుంది అనమాట. ఎందుకంటే అంటే తను చేసే కంబాట్ మొత్తం అదంతా చూస్తుంటే యాక్చువల్ రూలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారో దానిలా ఫైట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకు అడుగుతుంది అనమాట. ఇంక అప్పుడే వాళ్ళిద్దరు ఐ మీన్ హన్సుయింగ్ ఇంకా కిమ్ దోగ్జా షాక్ లో నిలబడి ఉంటారనమాట. అసలు ఇంక దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటే గుర్తు తెచ్చుకుంటే మామూలుగా వాళ్ళు చుంగుల స్టేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ కంపానియన్స్ అందరినీ హన్సుయింగ్ వచ్చేసి ఇలా అటాక్ చేసి ఉంటుంది కదా, ఇంకా చెప్పాలంటే జీహీని ఇంకా దారుణంగా అటాక్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు అదంతా తెలిసిందే అనుకో, నిజం చెప్పాలంటే హన్సుయింగే ఆ ఫస్ట్ అపోస్టల్ అని తెలిసిందే అనుకో, వీళ్ళు ఏం చేస్తారు అసలు, వీళ్ళు తన్ని అస్సలు వదిలిపెట్టరు అన్నట్టు అనుకుంటాడు. ఎందుకంటే హ్యూన్సుంగ్ జీహే ఇంకా గిలియోంగ్ ముగ్గురు కలిసి ఉన్నారు కదా ఇక్కడ. ఇంకా చెప్పాలంటే గాంగ్పిల్ తో కూడా తెలియదు, ఫస్ట్ గాంగ్పిల్ తో తెలిసినా కూడా అదే రియాక్షనే ఉంటుంది అనమాట, ఎందుకంటే తను గాంగ్పిల్ తో కూడా అటాక్ చేసి ఉంటుంది కదా. సో అందుకే ఇదంతా అనమాట. ఎందుకంటే మీరు గుర్తు తెచ్చుకుంటే స్టార్టింగ్ లో యూసంగా కూడా చూసినప్పుడు కొంచెం అలానే రియాక్ట్ అయింది కదా. సో ఇంకా దోగ్జా ఏం చెప్పాలా అని ఆలోచించి తను నిజం చెప్పాడంటే నా ఫ్రెండ్ తన పర్సనాలిటీ కొంచెం అట్లా ఇట్లా ఉన్నా కూడా తను మంచిదే, తను మన పక్కన ఉంటే మనకు కూడా మంచిదే అని చెప్తాడనమాట. ఎందుకంటే ప్రస్తుతానికి ఫ్రెండ్ అనేది వడ్డు తప్పంగా ఏది డిస్కస్ చేయలేడు అనమాట, వేరే విధంగా చెప్పలేడు దోగ్జా. ఇంకా అప్పుడైతే హన్సుయింగ్ కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది అనమాట ఫ్రెండ్ అనేసరికి. ఏంటి చూసి తను నీ ఫ్రెండా అని అందరు ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటారు అనమాట దోగ్జాని. దోగ్జా చెప్తాడు, అవును నిజం చెప్పాలంటే తను సినారియోస్ స్టార్ట్ కాకముందే నాకు తెలుసు అని దోగ్జా చెప్తాడనమాట. ఓ అవునా అన్నట్టు ఇంకా వాళ్ళు అంటూ ఉంటారనమాట. అందులోపల ఈ డిస్కషన్ ని ఆపడానికి అప్పుడే ఇంకా అసుగారేన్ వచ్చేసి ఒక్క నిమిషం మీ కన్వర్జేషన్ ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు అని అంటూ ఉంటే దోగ్జా అనుకుంటాడు, ఓ ఆస్కరేన్ నిజంగా చెప్పాలంటే చాలా మంచి టైమింగ్ అని మనసులో అనుకుంటాడులే, బయటకు చెప్పడు ఎక్సైట్మెంట్ తో. అవును నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అన్నట్టు ఆస్కరేన్ అంటే
అప్పుడే జీహే వచ్చేసి అవును అక్కడ ఆ రెడ్డి ఉన్ని అంటే ఆస్కర్ అని చూడడానికి బాగుంటుందంట. సో ఆ అమ్మాయి ఐ మీన్ ఆ ఉన్ని కూడా మీ ఫ్రెండేనా చూసి అని అడిగితే లేదు తన నా ఫ్రెండ్ కాదు అని చెప్తాడనమాట దోగ్జా. తను జపాన్ లో ఉండే ఒక ఇన్కార్నేషన్, నిజం చెప్పాలంటే తన్ని నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కాపాడాను అని చెప్తాడు దోగ్జా. ఇంకా జీహే అంటుంది ఏంటి అయితే మన ఎనిమీనా తను అన్నట్టు అంటూ ఉంటే దోగ్జా అంటాడు హే ఆపండి ఆపండి, ఆయన ఈ ఫైట్ మొత్తం జపాన్ వర్సెస్ కొరియా కాదు మర్చిపోయినట్టున్నారు మీరు, ఈ ఫైట్ మొత్తం పిగ్మీస్ వర్సెస్ డిజాస్టర్స్ అని చెప్తూ ఉంటాడా. అప్పుడే ఇంకొచ్చేసి అయినా ఇంతకీ తనెవరు, ఇంతవరకు వేస్ ఆఫ్ సర్వైవల్ అలాంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టు అడుగుతుంది. అంటే తను అడిగేది ఆస్కర్ గురించి అనమాట. అప్పుడే దోగ్జా అంటాడు నీకు తను తెలీదా అంటే అప్పుడే ఇంకా హన్సాయింగ్ అంటూ ఉంటుంది అనమాట. నువ్వే చెప్పావు కదా ఇందాక వాళ్ళకి నా పర్సనాలిటీ కొంచెం ఇలా ఉంటుందని, కాబట్టి నేను చదవలేదు నోవెల్ ఎండింగ్ వరకు అని అంటుందన్నమాట. సో ఇంకా దోగ్జా ఆలోచిస్తాడు నిజం చెప్పాలంటే తను 100 చాప్టర్స్ వరకు చదివిందంటే తనకి ఎక్కడో ఒక చోట మెమరీ ఉండిండాలి కదా తిన గురించి, ఎందుకంటే ఆస్కర్ అండ్ థర్డ్ రెగ్రెషన్ ఫోర్త్ రెగ్రెషన్ లో ఉంటుందన్నమాట. సో ఇంకా దోగ్జా వచ్చేసి తనకి చెప్పాలా వద్దా అన్నట్టు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడా. ఇంకా అప్పుడే అంతలోపల వచ్చేసి ఆస్కర్ అని అంటుందన్నమాట. అయినా ఇంతకీ అసలు మీరు అంత తొందరగా ఈ పీస్ ల్యాండ్ లో ఉండే నార్థన్ రీజియన్ ని ఎలా ఆక్యుపై చేయగలిగారు అన్నట్టు అడుగుతుంది అనమాట. హన్సోయింగ్ అడుగుతుంది, ఎందుకంటే తనని గాడెస్ అని పూజిస్తున్నారు కదా నార్థన్ రీజన్ లో, సో అందుకే అడుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడే కానీ హన్సోయింగ్ కి ఏం అర్థం కాదనమాట ఆస్కర్ అని ఏం అడిగిందో. అప్పుడు దోగ్జా చెప్తాడు నువ్వు అసలు ఇక్కడ గాడెస్ ఎందుకు అయ్యావు ఎలా అయ్యావు అని అడుగుతుంది అని చెప్తే ఓ అదా అన్నట్టు ఇంకా హన్సోయింగ్ అంటూ ఉంటుందా. అప్పుడే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట. నిజం చెప్పాలంటే దోగ్జా కూడా దాని గురించి క్యూరియస్ గానే ఉండి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మొత్తానికి విందాంలే అనుకుంటాడు. మామూలుగా చెప్పాలంటే ఐ మీన్ ఎత్తులో ఒక రోజు గడిస్తే ఈ పీస్ ల్యాండ్ లో 3 days గడిచినట్టు అనమాట. సో దాని ప్రకారం చూస్తే రఫ్ గా చూస్తే హన్సోయింగ్ గాంగ్విల్ తో ఇక్కడికి వచ్చేసి దాదాపు ఓ 1 week దాటిపోయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ తను దాదాపు అలా ప్రకారం దాని ప్రకారం చూస్తే దగ్గర దగ్గర హన్సోయింగ్ 3 వారాల వరకు ఇక్కడే ఉందన్నమాట పీస్ ల్యాండ్ లో. ఇంకా బాగా ఆలోచిస్తే మనము నార్మల్ గా ఎర్త్లో ఉన్నప్పుడే 1 week లోనే హ్యూమన్ బీయింగ్స్ మధ్యలోనే తను రూలర్ ఆఫ్ ప్రాఫిట్స్ అయినప్పుడు, ఇంకా ఇక్కడ పీస్ ల్యాండ్ లో మాత్రం 3 weeks లో గాడెస్ అవ్వడంలో అర్థం లేకుండా ఏం లేదులే అన్నట్టు ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకప్పుడే హన్సింగ్ అంటూ ఉంటుంది అనమాట. ఇందాక నేను చెప్పాను కదా మేము ఇక్కడికి ల్యాండ్ అవ్వడమే నార్థన్ రీజన్ లో ల్యాండ్ అయ్యాము, ఇంకా నేను ఆ చూసి అంటే గాంగ్విల్ గురించి చెప్తూ ఉంటుంది మేమిద్దరం ఒకేసారి ఇక్కడ ల్యాండ్ అయ్యాము. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వెరానికా క్రాస్లోకి మధ్యలో పడ్డాము, చూస్తే అక్కడేమో అటాక్ జరుగుతూ ఉండింది అనమాట. అక్కడ అటాక్ చేస్తున్న వాళ్ళు హ్యూమన్స్ అనమాట. వాళ్ళు వచ్చేసి ఈ పీస్ ల్యాండ్ ని అంతం చేస్తూ ఉంటారా. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ కొద్ది వాళ్ళు దీన్ని అంతం చేయకుండా ఇక్కడ గాంగ్విల్ తో ఇంకా హన్సోయింగ్ కి మధ్యలో వచ్చేసి వీళ్ళతో ఫైట్ స్టార్ట్ చేసింటారు అనమాట. వాళ్ళు వీళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారా. సో వీళ్ళ కోపం వచ్చేసి ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. సో దోగ్జా అడుగుతాడు అయితే మొత్తానికి వాళ్ళని చంపేశారా అంటే అప్పుడు ఇంకా హన్సోయింగ్ చెప్తూ ఉంటుంది అయినా వాళ్ళని చంపితే ఇలా పిగ్మీస్ లాగా అవుతామని తెలిసింటే మేము అసలు చంపే వాళ్ళమే కాదు అని అంటూ ఉంటుంది అనమాట. కానీ ఏదైతే ఏంటి ఆ మాన్స్టర్స్ ఐ మీన్ ఆ డిజాస్టర్స్ అందరినీ చంపేసినందుకు ఇక్కడ పిగ్మీస్ ఉంటారు కదా వాళ్ళందరూ ఇంకా హన్సోయింగ్ ని గాడెస్ లాగా అంటే భావిస్తూ ఉంటారు అనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు ఆహా మొత్తానికి ఇదనమాట రీజన్ అసలు హన్సోయింగ్ ని ఇంకా గాంగ్విల్ లోని వీళ్ళు గాడ్ లాగా ట్రేడ్ చేయడానికి. సర్లే ఏదైతే ఏముంది వీళ్ళకి ఎలాగో హెల్ప్ చేసినట్టే ఉన్నారులే అన్నట్టు దోగ్జా అనుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారా. అప్పుడే చూస్తాం అక్కడ ప్రజలు ఉంటారు కదా పిగ్మీస్ వాళ్ళందరూ వచ్చేసి గాడెస్ వచ్చింది అని చూస్తూ ఉంటారనమాట. వెరానికా క్యాసిల్ దగ్గరికి వీళ్ళు దాదాపు వచ్చేసి ఉంటారనమాట. అప్పుడే ఇంకా తను హన్సోయింగ్ అంటుంది ఇంకా లాస్ట్ కి మనం వెరానికా క్యాసిల్ కి వచ్చేసాం అన్నట్టు ఇంకా హన్సోయింగ్ అంటుందా. దోగ్జా వచ్చేసి ఆలోచిస్తూ ఉంటాడు మామూలుగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న పిగ్మీస్ అంటే పీస్ ల్యాండ్ లో ఉన్న పిగ్మీస్ ఎర్త్లో ఉన్న హ్యూమన్స్ దాదాపు సేమే అనమాట. వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఏంటా అంటే వాళ్ళ సైజు ప్లస్ నిజంగా చెప్పాలంటే ఇది కొంచెం ఇంటెలిజెన్స్ ప్రకారం ముందరికి వెళ్ళలేదన్నమాట. ఇది ఇంకా ఎక్కడుందంటే స్పాట్మెన్షిప్ అక్కడ ఉందన్నమాట ఈ పీస్ ల్యాండ్ మొత్తం. అందులో నిజంగా అది పక్కన పెట్టినా కూడా అంతేకాకుండా వాళ్ళల్లో చాలా మంది స్పాట్ మాస్టర్స్ ఉంటారనమాట. అది కూడా మామూలుగా కాదు 9th సర్కిల్ ఆర్క్ మేజెస్ వీళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇక్కడ చాలా మంది వేరే విధంగా కొంచెం స్ట్రాంగెస్ట్ లో ఉంటారనమాట. చెప్పాలంటే ఇక్కడ సిస్టమ్ అనేది చాలా తక్కువగా వాడబడుతుంది అనమాట. సో ఇంకా చెప్పాలంటే వీళ్ళు వేరే వాళ్ళతో పోల్చుకోలేరు, వీళ్ళు చాలా వీక్ గా ఉంటారు. నిజంగా చెప్పాలంటే మొత్తానికి వీళ్ళు ఒక అథెంటిక్ ఫ్యాంటసీకి చెందిన సిటిజన్స్ అనమాట. సో ఇంకా అంతేకాకుండా ఆ అథెంటిక్ ఫ్యాంటసీ వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ చేసింది ఎవరో కాదు అని దోగ్జా అనుకుంటుండగానే అందులో ఆస్కర్ ని చూస్తాడనమాట. ఆస్కర్ మా కొరియన్ గ్రూప్ కి జాయిన్ అవ్వు అని దోగ్జా అంటాడనమాట. ఎందుకంటే మాకు నీ సహాయం అవసరం అని దోగ్జా చెప్తాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ కి ఆస్కర్ ని దోగ్జా వాళ్ళ గ్రూప్ లోకి జాయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు అనమాట.
సో గాయ్స్ మీరు చాలా మంది వచ్చేసి వీడియో లాంగ్ కావాలి అంటున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను కూడా లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటాను. అంటే ఒక ఎపిసోడ్ అంతా ఒకే దాంట్లోనే కంప్లీట్ చేయాలనుకుంటాను. ఇట్లా 2 వీడియోస్ అని నేను కూడా అనుకోలేదు. కానీ ఇక్కడ చూస్తుంటే దాదాపు ఇక్కడ ఒక 5, 6 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. 10 చాప్టర్స్ అలా ఉన్నాయి. సో అంత లాంగ్ అంటే అది 1 ½ అవర్ అలా అవుతుందన్నమాట. మీలో చాలా మంది అలా లాంగ్ వీడియోస్ కూడా వద్దనే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కొన్ని ఐ మీన్ ఓ 4, 5 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నానన్నమాట. సో ఇంకా ఒక 3, 4 ఎపిసోడ్స్ అయిపోతే నార్మల్‌గానే మామూలు 1 అవర్ లాంగ్ వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి. సో అంటిల్ దెన్ వాచ్ మై వీడియోస్. బై బై.